మీ మనసును గెలవండి ఏకాగ్రతకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఇది. ఒక వ్యక్తి ఫోన్ చూస్తూ లేదా పని మధ్యలో డిస్టర్బ్ అవుతున్నారా, ఫ్రస్ట్రేషన్ తో ఉంటున్నారా? ఈ రోజుల్లో మనిషికి ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? పక్కన ఉన్న వాళ్ళు కాదు, పరిస్థితులు అంతకన్నా కాదు, అది స్వయంగా మన మనసు. అవును, మనం ఒక పని మొదలు పెడతాం, కానీ 5 నిమిషాల్లోనే ఫోన్ మోగుతుంది. ఒక నోటిఫికేషన్, ఒక చిన్న శబ్దం, అంతే మన ఏకాగ్రత గాల్లో కలిసిపోతుంది. గంటలు గంటలు స్క్రోలింగ్ లో గడిచిపోతాయి. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఈ రోజు నేను ఏమీ సాధించలేకపోయానే అనే బాధ మాత్రం మిగులుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకు టాలెంట్ లేక ఉంది, తెలివి లేదా ఉంది, కానీ మనకు లేనిది ఒక్కటే, డీప్ ఫోకస్, అంటే గాఢమైన ఏకాగ్రత మరియు క్రమశిక్షణ. మీ మనసు ఒక అడవి గుర్రం లాంటిది. దాన్ని కంట్రోల్ చేయకపోతే అది మిమ్మల్ని ఎక్కడికో లాక్కెళ్ళిపోతుంది, కానీ దాన్ని కంట్రోల్ చేస్తే అది మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం ఒక గొప్ప జెన్ గురువు ఉండేవారు. ఆయన విలువిద్యలో ప్రపంచంలోనే సాటి లేని మేటి. ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడానికి ఎంతో మంది వచ్చేవాళ్ళు. అందులో ఒక శిష్యుడు తన విద్యలో చాలా ప్రావీణ్యం సంపాదించాడు. ఎంతలా అంటే ఎంత దూరంలో ఉన్న లక్ష్యం వైనా ఖచ్చితంగా కొట్టగలడు. అతనికి గర్వం వచ్చింది. నేను మా గురువు గారిని మించిపోయాను అనుకున్నాడు. ఒకరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, ఇక నాకు నేర్పించడానికి మీ దగ్గర ఏమీ మిగలలేదు. నేను మీకంటే గొప్పగా గురి చూడగలను అన్నాడు. గురువు గారు చిరునవ్వు నవ్వి, సరే నాతో రా అని అతన్ని తీసుకుని ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్లారు. అక్కడ 2 పెద్ద కొండల మధ్య ఒక గాఢమైన లోయ ఉంది. ఆ 2 కొండలని కలుపుతూ కేవలం ఒక సన్నని చెక్క దొంగ మాత్రమే వంతెనలా ఉంది. కింద చూస్తే 1000 అడుగుల లోతు. పడితే ప్రాణాలు గాలిలో కలిసిపోవలసిందే. గురువు గారు నెమ్మదిగా ఆ సన్నని చెక్క దొంగ మీద నడిచి సరిగ్గా మధ్యలోకి వెళ్లారు. అక్కడ నిలబడి తన బాణం తీసి చాలా దూరంలో ఉన్న ఒక చెట్టు కొమ్మని గురి చూసి కొట్టారు. గురి తప్పలేదు. తర్వాత ఆయన వెనక్కి వచ్చి శిష్యుడి వైపు చూసి, ఇప్పుడు నీ వంతు, వెళ్ళి ఆ చెట్టును కొట్టు అన్నారు. శిష్యుడు భయంతో వణికిపోయాడు. ఎలాగైనా ధైర్యం చేసి ఆ చెక్క దొంగ మీదకు అడుగు వేశాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే అతని కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కింద ఉన్న ఆఘాతాన్ని చూశాడు. మృత్యువు కళ్ళ ముందు కనబడుస్తుంది. అతని గుండె వేగం పెరిగింది. విల్లు పట్టుకున్న చేతులు వణికిపోయాయి. బాణం వదిలాడు, కానీ అది లక్ష్యానికి ఆమడ దూరంలో పడింది. అతను ప్రాణభయంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, నువ్వు విల్లును ఎలా పట్టుకోవాలో నేర్చుకున్నావు, గురి ఎలా చూడాలో నేర్చుకున్నావు, కానీ నీ మనసును ఎలా నిలపాలో నేర్చుకోలేదు. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా గెలుస్తారు, కానీ మనసులో భయం, బయట గందరగోళం ఉన్నప్పుడు కూడా నిశ్చలంగా ఉండడమే నిజమైన డీప్ ఫోకస్. ఈ కథలో ఆ శిష్యుడి సమస్య అతని నైపుణ్యం కాదు, అతని సమస్య అతని దృష్టి. అతను నేల మీద ఉన్నప్పుడు కేవలం లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాడు, కానీ ఆ కొండ మీద ఉన్నప్పుడు అతని దృష్టి లక్ష్యం మీద లేదు, కింద ఉన్న లోయ మీద ఉంది. పడిపోతానేమో అనే భయం మీద ఉంది. మిత్రులారా, మన జీవితం కూడా ఆ సన్నని చెక్క దొంగ లాంటిదే. మీ లక్ష్యం ఆ దూరంలో ఉన్న చెట్టు, కానీ కింద ఉన్న లోయ ఏంటో తెలుసా? మీ భయాలు, మీ అనుమానాలు, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలు. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యాన్ని చూడడం మానేసి ఆ డిస్ట్రాక్షన్ ని చూస్తారో మీ కాళ్ళు వణుకుతాయి, మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నిజమైన ఫోకస్ అంటే చుట్టూ తుఫాన్ ఉన్నా సరే మనసులో ప్రశాంతంగా ఉండడం. మీరు చదువుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు మీ ఫోన్ పక్కన మోగుతుంటే మీ మనసు అటు వెళ్తుందా? అయితే మీరు ఆ శిష్యుడు లాంటి వారే. మీ స్కిల్ ఎంత గొప్పదైనా సరే మీ మనసు మీ కంట్రోల్లో లేకపోతే విజయం సాధ్యం కాదు. మరి ఈ మనసుని ఎలా కంట్రోల్ చేయాలి? దానికి 3 మార్గాలు. 1, ఒకేసారి ఒకే పని, మల్టీ టాస్కింగ్ అనేది ఒక అబద్ధం. తింటూ ఫోన్ చూడడం, చదువుతూ టీవీ చూడడం మానేయండి.
మీరు చేసే పని చిన్నదైనా సరే 100% దృష్టి దాని మీదే పెట్టండి. మీరు టీ తాగుతుంటే కేవలం టీ మాత్రమే తాగండి. ఆ రుచిని ఆస్వాదించండి. అక్కడి నుండే ఏకాగ్రత మొదలవుతుంది. బోర్ కొట్టడాన్ని ఆస్వాదించండి. ఈ రోజుల్లో మనకి 2 నిమిషాలు ఖాళీ దొరికితే చాలు వెంటనే ఫోన్ తీస్తాం. బోర్ కొట్టకూడదు అనుకుంటాం. కానీ గొప్ప ఐడియాలు వచ్చేది ఆ నిశ్శబ్దంలోనే. రోజులో కనీసం 15 నిమిషాలు ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లేకుండా, ఏ పని చేయకుండా కేవలం కూర్చోండి. మీ ఆలోచనలను గమనించండి. గాఢమైన పని వేళలు. రోజులో 1-2 గంటలు కేటాయించండి. ఆ సమయంలో నో ఫోన్, నో ఇంటర్నెట్, నో మాటలు. కేవలం మీరు. మీ పని మొదట్లో కష్టంగా ఉంటుంది. మనసు పారిపోవడానికి చూస్తుంది. కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి లాగరండి. అదే అసలైన బలం. గుర్తుపెట్టుకోండి, ఏకాగ్రత అంటే కొన్ని పనులకు ఎస్ చెప్పడం కాదు, అవసరమైన 1000 పనులకు నో చెప్పడం. మీ మనసు ఒక ఆయుధం. దానికి పదును పెడతారా లేక తుప్పు పట్టనిస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ క్షణం నుండే సాధన మొదలు పెట్టండి. డిస్ట్రక్షన్ ని పక్కన పెట్టి మీ లక్ష్యం వైపు బాణం ఎక్కుపెట్టండి. ఆ కొండ మీద గురువులా నిలబడండి. భయపడే శిష్యుడిలా కాదు. మీ ఫోకస్ ని తిరిగి పొందండి. మీ జీవితాన్ని తిరిగి గెలవండి. జై హింద్.